హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏలూరులో 12 సంవత్సరాలకు ఒకసారి గంగానమ్మ తల్లి జాతర వస్తుందండి. ఈ సంవత్సరం 2025లో తీసుకొచ్చారండి. అక్టోబర్ 27న ముడుపు కడతాం. ఇది మహాలక్ష్మి వారి గుడిలో దుర్గమ్మ తల్లి దండం పెట్టుకోండి. ఈ గుడిలోనే మహాలక్ష్మి వారి గుడి. ఇక్కడే ముడుపు కడతారు గంగానమ్మ తల్లికి. 100 రోజులు జాతర అండి. అట్టహాసంగా చేస్తారు. సంక్రాంతి పండుగలేంటి, పప్పులేంటి అవి ఏం వండుకోరండి. కొత్త బట్టలు కట్టుకోరు ఏలూరులో. నేను కూడా మా అమ్మాయి వాళ్ళది అత్తగారు ఏలూరేనండి. నేను అమ్మవారికి చీరలు తీసుకున్నాను. మహాలక్ష్మికి, గంగానమ్మకి, పోతురాజు బాబుకి టవల్ అవి తీసుకున్నానండి. గాజులు పళ్ళు అవి పెట్టి తల్లి వచ్చినప్పుడు గంగానమ్మ తల్లి, మాది మహాలక్ష్మి తల్లి, పోతురాజు బాబు వస్తారండి. వచ్చినప్పుడు నీళ్లు వారబోసి ఇలాగా పసుపు కుంకుమ ఇస్తారు. నేను తీసుకున్నానండి. తీసుకుని మా అమ్మాయి ఇంటికాడ ఉన్నాను. అదే మా పుట్టిల్లు, నాకు పుట్టిల్లు, మా అమ్మాయికి అత్తగారి ఇల్లు అండి. ఇది అన్నీ చెప్తున్నాను అనమాట. ఇదే టవల్ అయి తీసుకున్నానని. తల్లికి 12 సంవత్సరాలకు ఒకసారి తీసుకొస్తారండి జాతర. కొంతమందికి తెలిసే ఉంటుంది. జాతర అప్పుడు ఏంటంటే ఇక శుభకార్యాలు కూడా ఎక్కువగా చేయరండి. ఏదో చిన్న ఫంక్షన్గా చేసుకుంటారు. అలాగే ఇక చెడు కూడా ఉంటుంది కదండి. ఎవరి ఇంట్లో చనిపోయినా సరే ఎక్కువగా భోజనాలు పెట్టుకోరు. అలాగే డప్పులు కూడా పెట్టరండి. అలాగా ఆ తల్లి ఉండగా ఇంట్లో దీపారాధన పూజలు కూడా చేయరు. కొంతమంది దీపారాధన చేసుకునే వాళ్ళు చేశారండి. ఇంట్లో కొబ్బరికాయ కొడుతున్నది కొట్టరు. తల్లి ఉందని. ఇదిగో వచ్చిందండి మా అమ్మోళ్ళు. ఇది పడమర వీధి అండి. ఆది మహాలక్ష్మి, పోతురాజు బాబు, గంగానమ్మ తల్లి. గానాసారి ఎత్తుకున్నాము గంగానమ్మ తల్లి. అలా ఆమెకు సామరాణం ధూపం వేసుకుంటూ వస్తారండి. తల్లికి నీళ్ళు వారిపోసి, ఆమె మా వదినండి, నీళ్ళు వారిపోస్తుంది. తర్వాత చెప్తున్నాను అంటే ఇదిగో వస్తుంది అమ్మవారు, అదిగో వస్తుందని మధ్యాహ్నం వెయిట్ చేసి రాత్రి ఎప్పుడుకో వచ్చారండి తల్లి. మరి వీధి వీధి తిరిగారు. అదే ఫస్ట్ రోజు అండి. వీధి వీధి తల్లి తిరిగి ఆ వీధికి వచ్చేటప్పటికి 11:30 అయిపోయిందండి. అమ్మవారి మేళ్ళు అండి ఇవి. పాకలు అనకూడదు, అమ్మవారి మేళ్ళు అని చక్క చూడండి. కోలాట వేసుకొని వచ్చారు తల్లికి. గంగానమ్మ గుడి దగ్గర మేళ్ళకి గంగానమ్మ తల్లి, పోతురాజు బాబు, వినుకొండ అంకమ్మ కూడా ఒకరోజు తీసుకొస్తారండి. గంగానమ్మ తల్లి మేళ్ళండి ఇవి. హారతి చూపించారు గణాసారి. చాలా బాగా చేస్తారండి. ఏలూరంతా సందడిగా ఉంటుందండి. ఇలా పందిర్లు వేస్తారండి. బోళ్ళంత లైన్ ఉంటుంది. ఇది కుంభం పోసారండి గంగానమ్మకి. ఆదివారం, గురువారం అలాగా కుంభం ఇస్తారండి. అంటే సద్యాపారం ఇస్తారు. అయితే ఏంటంటే తల్లి ఏంటంటే మంగళవారం నగర సంచారం చేయరండి. మంగళవారం మట్టుకి మేడల్లో ఉంటారు. ఉన్నప్పుడు మట్టుకి తీసుకొచ్చి సద్యాపారం పెడతారు. తల్లి నగర సంచారికి వెళ్ళినా సరే అండి, ఆ వారం ఈ వారం లేకుండా ఏ వారం అయినా సరే తల్లికి సద్యాపారం ఇచ్చారు. ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారండి. బాగా ఎండగా ఉందని మజ్జిగ 2 రమ్మలు పెట్టారు. చల్లని మజ్జిగ ఇచ్చారండి. నేను కూడా దర్శనం చేసుకొని నేను కూడా ఒక గ్లాస్ మజ్జిగ తాగేసాను ఇక్కడ గంగానమ్మ గుడి దగ్గర అండి. ఇదిగోండి మాకు కొత్తూరు ఇందిరమ్మ కాలనీ వస్తున్నారు అమ్మవారు. మేము కూడా ఇంటికి ఇలాగ వేపాకు కట్టుకుంటామండి. అసలు అన్నిటికీ మామిడాకు కడతారు. వేపాకు కట్టి ఇలాగ హస్తం, ఇలాగ గంగానమ్మ తల్లిది అడ్డబొట్లు, ఈ మహాలక్ష్మికి ఏమో కళ్యాణ బొట్టు, ఈ పోతురాజు బాబు గారండి ఇలాగ గోడకి బొట్లు పెట్టుకుంటాం. ఈయన నీళ్ళ బిందుకి 10 రూపాయలండి నీళ్ళు వారబోసినందుకు టికెట్ ఇస్తారు. తల్లి వచ్చేసరికి ముందు ఒకళ్ళు అలాగొచ్చి ఈ టికెట్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. అలాగే పసుపు కుంకుమ బియ్యాలు ఇచ్చేవాళ్ళు కూడా బండి వస్తుందండి. ఎంతో సందడిగా ఉంటుందండి. తల్లి వస్తుందంటే మాకు ఇందిరమ్మ కాలనీ వచ్చారండి. 3 సార్లు వచ్చారు జాతరలో. మేము ఇలాగ నీళ్ళు వారపోసి తల్లికి ఇదంతా తీసుకున్నామండి. కొత్తూరు ఇందిరమ్మ కాలనీ ఇది. అమ్మవారు వస్తుందని నుంచున్నామండి. డప్పులు మేళాలతో తల్లి మేళ తాళాలతో వస్తుంది అమ్మవారు. నుంచున్నారండి. ఆ బజార్ నుంచి వస్తుందా, ఈ బజార్ నుంచి వస్తుందా అని జనాలందరూ. ఏదో అమ్మవారు వస్తుంది, అదిగో అమ్మవారు వస్తుందని చూసామండి.
నుంచున్నారు అందరూ, జనాలు అందరూ. ఆటో వెళ్తుంది. ఇంత సందడి ఉండే బుడ్డోడు ఇదిగో వస్తున్నారని పరుగు పెట్టుకొని చెప్తున్నాడు. అయ్యప్ప మాల్లో ఉన్నాడు బుడ్డోడు. స్వామియే శరణం అయ్యప్ప. తల్లి కోసం అందరూ ఎదురు చూస్తున్నారండి. వచ్చేసింది, రానే వచ్చింది తల్లి, గంగారమ్మ తల్లి. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, ఆ బజార్లో ఉంది, ఈ బజార్లో ఉంది, ఆ రోడ్లో ఉంది, ఈ రోడ్లో ఉంది అంటున్నారు. అలాగే తల్లి వచ్చేస్తుందండి నిదానంగా. అందరూ నీళ్ళు వారిపోయాలి కదండి, తల్లి అలా వస్తుందండి. మేళ తాళాలతోటి అమ్మవారు ఎంతో ఘనంగా చేయించుకుందండి గంగానమ్మ తల్లి జాతర. 12 ఏళ్ళకోసారి, 7 ఏళ్ళకోసారి, ఒక సంవత్సరం అయితే 3 ఏళ్ళకోసారి తీసుకొచ్చారండి అమ్మవారిని. అయితే పెళ్ళిళ్ళు కూడా చేయరండి తల్లి ఉండంగాను. కొత్త బట్టలు కూడా కట్టరు. అలాగే పొరుగురు నుండి మన ఇంటికి ఎవరన్నా ముత్తైదు చుట్టాలు వచ్చినా సరే మనం బొట్టు పెట్టి వాళ్ళకి జాకెట్ ముక్కలై పెడతాం ఉండదండి. మామూలుగా భోజనం పెట్టి పంపించడమే. అలాగే పప్పలు కూడా వండుకోరండి. నా చిన్నతనంలో అయితే మూకుడేసి తాలింపు కూడా వేసేది కదండి మా అమ్మ. చల్లారిపోయాక మూకుడి అలా తాలింపు పెట్టేవారు. పప్పు తాలింపు పెట్టినా, గారెలని, బూరెలని, పప్పలవి వండుకోరండి. డప్పు ముందామకి డప్పు ఉండాలండి. గంగానమ్మ తల్లికి డప్పు, సాంబ్రాణి పొగ అండి. ఆ తల్లికి అయ్యే ఇష్టం అండి. ఈ తల్లి కాదండి, ఏ తల్లికి ఏ దేవతకైనా సరే డప్పు, సాంబ్రాణి పొగ ఉండాలండి. పసుపు కుంకాలు ఇచ్చాడు. పసుపు కుంకాలు నీళ్ళు పోసేవాళ్ళు నీళ్ళు పోస్తారండి. మా వీధికి వచ్చింది ఇంకా తల్లి. ఈ వీడియో చూసేయండి. మళ్ళీ తత్మా వీడియో ఇంకోటి కూడా పెడతానండి. అందుకంటే లెంత్ సరిపోదు కదండి, ఎక్కువ సేపు వస్తుంది. ఇవ్వండి, ఇక్కడ నీళ్ళు వారబోస్తానికి వచ్చారు ఇంకా మా గుమ్మంలోకి. నుంచున్నాం మేము రెడీగాను. తల్లి వచ్చేసిందని సంబరం అండి. తల్లి ఆ డప్పు వినపడితే ఇంకా ఆ సంబరం చెప్పలేమండి. 2 కళ్ళు సరిపోవు గంగానమ్మ తల్లిదండి. ఇదిగోండి మా పుట్టిది మనవరాలు నేనండి. పోతురాజు బాబు, గంగానమ్మ తల్లి, ఆది మహాలక్ష్మి వచ్చేసారు గుమ్మంలోకి. వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు అండి. ఇదివరకంటే సెల్ ఫోన్లు లేవు కాబట్టి ఏదైనా జరిగింది అన్నట్టు మాట్లాడుకునేవాళ్ళు, ఊరుకునేవారు. ఈ రోజున సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడో తీసుకొని మనం చక్కగా అందులో చూసుకోవచ్చండి. ఎప్పటికైనా సరే పలానప్పుడు వీడియో తీసుకున్నా. తల్లికి నీళ్ళు వారబోసి కొబ్బరికాయ కొట్టానండి నేను. పోతురాజు బాబు ఇదిగోండి గంగానమ్మ తల్లి సద్యాపారం ఇచ్చారండి కొంచెం. నేను ఆది మహాలక్ష్మి తల్లి నీళ్ళు వారబోసాను. తల్లికి కర్పూరం వెలిగించి హారతి చూపించాను. అందరూ హారతి అద్దానండి. ఆది మహాలక్ష్మి, పోతురాజు బాబు, గంగానమ్మ తల్లి. కొన్ని రోజులకి వినుకొండ అంకమ్మని తీసుకొచ్చి మేడల్లో పెడతారండి. అదే నల్లమారమ్మ గారు వచ్చినప్పుడు మట్టుకి పొద్దున్న తీసుకొచ్చి సాయంకాలం సాగనంపేస్తారు నల్లమారమ్మ తల్లిని. చాలామందికి ఏలూరు జాతర తెలిసే ఉంటుందండి. ఇదిగోండి పోతురాజు బాబు గడిపుచ్చుకొని డ్యాన్స్ చేస్తున్నారండి. అదొక ఆనందం. చూడండి, రజకలు ఎత్తుకుంటారండి ఎక్కువగా. రజకలతో ఎత్తుకుంటారు. గంగానమ్మ తల్లి కొండ, పోతురాజు గేడ, రజకలు ఉంటారండి ఈ సమయంలో ఎక్కువగా. అందరూ ఉండి తల్లికి అట్టహాసంగా చేశారు గంగానమ్మ తల్లి జాతర. దండం పెట్టుకొని నేను కూడా పక్కన ఉంచున్నానండి. మా గుమ్మంలో ఆడారండి పోతురాజు బాబు ఆట గడపుచ్చుకొని అలాగా. ఇదిగోండి ఇక్కడ వీధికి తిరిగారు. ఒకళ్ళ ఇంటికాడ థమ్సప్ ఇచ్చారండి. నుంచున్నారు అందరూ. అమ్మవారిని కూడా మార్చుకుంటున్నారు. నుంచొని అందరికీ థమ్సప్ ఇచ్చారు. చల్లగాను నుంచొని తాగుతున్నారండి ఘటాలు ఎత్తుకునే వాళ్ళు కూడా. ఇంకా ఎవరున్నారు తాగండి అని అడుగుతున్నారు. మనిషికి ఇచ్చారండి. సోమవారాలు వేసుకున్నారు ఇక్కడ ఆయన. అందరూ ఎండండి, డప్పుల వాళ్ళు ఏంటి అందరూ కూడా ఇక ఆ థమ్సప్ తాగి తీరండి కొంచెం. వీళ్ళ చెప్పులు లేకుండానే తిరుగుతారండి. గానాచారండి. ఇక్కడ పూనకం వచ్చింది ఒక అమ్మకి. చూడండి అసలు ఎంతమందికోనండి పూనకాలు. అసలు తల్లికి సాంబ్రాణి పోగేశారు. గణాచారమో ఆయన కూడా డ్యాన్స్ చేశారు. అలాగా ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళిపోయారు. పూనకాలు వచ్చినాయండి అలాగా చాలామందికి. ఆడవాళ్ళు కూడా ఆ తల్లి వెనకాల వెళ్ళామండి వీధికిను.
ఇది ఇలా నీళ్ళు వారిపోసి తల్లికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారండి. హారతి ఇచ్చేవాళ్ళు హారతి ఇస్తారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు, పసుపుకి ఇచ్చేవాళ్ళు చీర జాకెట్లు ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తారండి. బియ్యం బెల్లం పసుపు కుంకుమ గాజులు పువ్వులు అన్నీ రాములవారి గుడికి తీసుకొచ్చారండి. ఇది ఫేజ్ 2 అండి. ఈ రామాలయం గుడి ఉంటుంది, నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుందండి ఇక్కడ. ఈ గుడిలోకి తీసుకొచ్చారండి అమ్మవారిని. మేళతాళాలతోటి చలువ బట్టలేసి గంగానమ్మ తల్లిని రామాలయానికి తీసుకొచ్చారండి. అందరూ హడావిడిగా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కుంభం అమ్మవారికి అండి సద్యాపారం పెట్టారండి. ఎంత రాసైందో చూసారా తల్లికి. నేను చూడడానికి అప్పుడప్పుడు వెళ్ళేదానండి. కొత్తూరు కాలనీలో ఉంటాం మేము. ఏలూరులో అండి అమ్మవారి జాతర. మాకు ఆటో ఎక్కి వెళ్తాకి 20 రూపాయలు ఛార్జ్ అండి. ఆడవాళ్ళందరూ ఇదిగోండి ఇది గంగానమ్మ గుడి అండి. పాత గంగానమ్మ గుడి ఒకటి ఉందండి, ఇది కట్టారండి కొత్తగా. అమ్మవారిని నేను వీడియోలు కూడా పెట్టాను చూడండి. గోమాత చూడండి వచ్చి గంగానమ్మ గుడికాడ నుంచుంది, గంగానమ్మ గుడికాడ. ఇది ఇంకో రామాలయం అండి, మా ఇంటి దగ్గరలో కొత్తూరు రామాలయం దగ్గర అండి. అక్కడ దింపారు అమ్మవారికి నీళ్ళు ఆరబోస్తాకి బిందుల్లో వేపాకు నీళ్లు పసుపు కుంకుమ వేశారండి. ఇది మా అక్కోళ్ళు వీధండి. మా అక్కగారు అబ్బాయి వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళు కూడా ఎదురు చూస్తాం. మా అక్క ఇటు తిరిగితే నీళ్ళు వారిపోస్తామని వాళ్ళ గుమ్మం నుంచి వెళ్ళారు. అటు చివరి నుంచి తల్లికి నీళ్ళు వారిపోసాక ఇలా వస్తారమ్మా నుంచోండి అన్నారు. నుంచుంది, నీళ్ళు వారిపోసింది, సాంబ్రాణి వేస్తాకి నుంచుందండి మా అక్క. సాంబ్రాణి పొగేసింది మా చిన్నక్క అండి. ఏమిటి తల్లికి అందరూ అలాగా టైం పడుతుందండి, ఎందుకంటే నీళ్ళు వారిపోసి కొబ్బరికాయ కొట్టి తల్లికి పసుపు